హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫిల్మ్ టాక్స్. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అయితే గ్లిమ్స్ అండ్ టైటిల్ అయితే రిలీజ్ అయింది. టైటిల్ వచ్చేసి కాకా అని పెట్టిరు భయ. చాలా సింపుల్ గా అనిపించింది టైటిల్ చూస్తుంటే మాత్రం. అండ్ టైటిల్ చూస్తుంటే సింపుల్ గా ఉంది. అండ్ గ్లిమ్స్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇది ఒక ఫిషింగ్ హార్బర్ అండ్ వైజాగ్ చుట్టూ జరిగే ఒక ఫిషింగ్ హార్బర్ అండ్ ఒక కంపెనీ ఉంటది. ఆ కంపెనీకి ఓనర్ వచ్చేసి మన చిరంజీవి గారు. అండ్ ఫిష్ గానీ ప్రాన్స్ గానీ వాటిని అన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ గ్లిమ్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. దాంతో పాటు స్మగ్లింగ్, గన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలానే ఉన్నాయి భయ గ్లిమ్స్ లో మాత్రం. అండ్ తమన్ భయ్య మ్యూజిక్ అయితే అలా స్లోగా స్టార్ట్ చేసి ఎండింగ్ లా లేపి ఇడిచిపెట్టిండు అనుకోవచ్చు. అండ్ చిరంజీవి గారి పాత మ్యూజిక్స్, పాత సినిమాలు కూడా కొన్ని యాడ్ చేసి కొట్టేసిండు. అండ్ చిరంజీవి గారిది అయితే 2 షేడ్స్ కనిపించినాయి గ్లిమ్స్ లో మాత్రం. ఒకటి బుద్ధిమంతుడులా సాఫ్ట్ క్లాసిక్ లుక్, ఒకటి ఇంకోటి మాస్ లుక్. ఒకటి 2 షేడ్స్ లో మాత్రం ఈ మూవీలో కనిపిస్తుండు. అండ్ గ్లిమ్స్ లో వచ్చేసి ఎక్కువ క్యారెక్టర్స్ అయితే రివీల్ చేయలేరు. సునీల్ గారు అండ్ గెటప్ సీన్ ఇద్దరే కనిపించారు మనకు. అండ్ దీంట్లో ఫీమేల్ లీడ్స్ వచ్చేసి ప్రియమని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని అని చెప్పి చెప్తారు లీడ్ రోల్ అయితే. అండ్ కన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వలేరు. అన్స్వర రాజన్ అనే క్యారెక్టర్ మాత్రం డాటర్ రోల్ చేస్తుంది. అండ్ నివేద పేత్రాజ్ అయితే ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తుంది. అండ్ గ్లిమ్స్ లో చూపెట్టినట్టు గెటప్ సీన్ అయితే ఒక కీ అయితే విసిరేస్తాడు. దానికి కిచెన్ వచ్చేసి ఐ లవ్ డాడ్ అని ఉంటది. అది అన్స్వర రాజన్ది. అండ్ గ్లిమ్స్ చూస్తుంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఒక మాస్ యాక్షన్ ఫిలిం అని చెప్పి తెలుస్తుంది. అండ్ గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. తమన్ భయ్య మ్యూజిక్ కూడా బాగుంది, అంతా ఓకే. బట్ టైటిల్ కొంచెం నార్మల్ అనిపించింది. కొంచెం టైటిల్ కొంచెం రఫ్ గా ఎక్కువ హైలైట్ ఉంటే బాగుండే అనిపించింది. కాక అనేది చాలా సింపుల్ గా అనిపించింది. అండ్ రాక ఇద్దరు మామ అల్లుళ్ళు చాలా డిఫరెంట్ గా సిమిలర్ టైటిల్స్ పెట్టేసుకురు. ఒకటే మిస్ అయిపోయింది అనుకోవచ్చు. అండ్ రీసెంట్ గా అంతకుముందు వచ్చింది రాకాస. అంటే 1-2 లెటర్స్ మిస్ అయినాయి అంతే. టైటిల్స్ మాత్రం ఒకేలాగా ఉన్నాయి. బట్ స్టోరీ బేసిక్ మాత్రం డిఫరెంట్ అనుకోవచ్చు. అండ్ లాస్ట్ వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ లో వచ్చిన మూవీ వాల్తేరు వీరయ్య. దానికి కొంచెం డిఫరెంట్, పెద్దగా ఉంది టైటిల్, కొంచెం డిఫరెంట్ ఉంది. దీని కూడా కొంచెం కాకా అని సింపుల్ కాకుండా కొంచెం రఫ్ టైటిల్, మాస్ టైటిల్ ఏదైనా డిఫరెంట్ గా సెట్ చేస్తే మాత్రం మస్తు అనిపిస్తుండే. అది ఒక్కటి మిస్ అయింది అనిపించింది. అండ్ ఆ గ్లిమ్స్ లో కూడా లాస్ట్ ఒక గన్ షూట్ అది మాత్రమే చూపెట్టారు. కొంచెం ఇంకా రఫ్ మాస్ ఫైట్ సీన్ ఏదైనా సీక్వెన్స్ కానీ ఏదైనా ఎక్కువ డైలాగ్స్ కానీ అవన్నీ రివీల్ చేయలేదు. అవన్నీ బాబీ సినిమాలో మాక్సిమం ఉంటది. బట్ ఒక సంక్రాంతికి సినిమా వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఏం ప్లాన్ చేసి ఉండవు డిఫరెంట్ గా ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ కొత్తగా అయితే ప్లాన్ చేసి ఉంటాడు. అండ్ బాబీ అయితే చాలా ఫాస్ట్ గా తీసేస్తుండు మూవీ అయితే. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ రన్నింగ్ నడుస్తుంది. కేవీఎన్ వాళ్ళు అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తారు. అండ్ బాబీ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది. ఆల్రెడీ చిరంజీవి గారు బాబీ గారి డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీర ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సేమ్ కాంబినేషన్, సేమ్ సంక్రాంతికి మళ్ళీ రిపీట్ కాబోతుంది. అండ్ జనవరి 13 అయితే ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది 2027. ఆ సంక్రాంతి పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి. బట్ ఇది ఒక మాస్ యాక్షన్ ఫిలిం అనుకోవచ్చు. చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు, చిన్న సినిమాలు చాలా పోటీకి వస్తాయి. బాబీ గారి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటది మాస్ యాక్షన్ అనేది. కానీ గ్లిమ్స్ లో మాత్రం 2 బ్యాలెన్సింగ్ గా చూపెట్టిండి అనిపించింది నాకైతే. ఒక నార్మల్ సింపుల్ క్యారెక్టర్ ఒకటి, అండ్ అదే క్యారెక్టర్ ఒక మాస్ గా చేంజ్ అయితే ఎట్లుంటది అనేది మాత్రం తెరపైన చూడాల్సిందే మనకు. గ్లిమ్స్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ గ్లిమ్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.